నమస్తే టీఎం న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం ఏనుగుతుని గ్రామంలో మెంతా తుఫాన్ వలన కురుస్తున్న భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేస్తూ ప్రజల ఆర్థిక ఆరోగ్య అంగన్వాడీ కార్యకర్తల కార్యక్రమాలు, సచివాలయం సిబ్బంది కార్యక్రమాలు మరియు వ్యవసాయ పాడి రైతుల పశువులు, పశుధాన్యాలు ఏర్పాటు పరిస్థితులను వ్యవసాయ రైతులను అడిగి తెలుసుకొని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ సీనియర్ నాయకులు అందే రమణ, బోండా రమణ, అందే చంద్రరావు, అందే చిరంజీవి, యాలమంచిలి నాగేశ్వరరావు, గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు ఏనుగుతుని పాడి రైతులు పాల్గొన్నారు. అవి రాకుండా సచివాలయ సిబ్బంది ఏం తెప్పిస్తున్నారో తెలియట్లేదు బాబు. యూరియా బస్తాలతో తెప్పించారు. అవన్నీ కలిసి వచ్చేసే బాబు. అన్నీ అంతా కలిసే బాబు. అలాగే ఇంట్లో ఉంటే సరే మేము వాడుతారు. అవి అయితే కానీ బాగుంటాయి, కూడా శుద్ధి చేస్తారు, మందు అయితే కొడతారు అనేసి ఉద్దేశంతో అయ్యా కొనుక్కుంటాం బాబు. ఎంత డబ్బులు ఖర్చు కొనుక్కుంటాం. వెనకెళ్ళి వెనకెళ్ళి నిలబెట్ట సారబెట్టి మరి నీరు వెళ్ళడం అలాగా. నీరంటే అక్కడ కాలం ఉండేది, అదే లాగాలి. ఇదంతా మళ్ళీ ఇక్కడ డ్రైనేజ్ అయిపోయి హలో దిగేసి ఇక్కడ స్టాక్ అయ్యి ఇక్కడ నుంచి ఆ కాలం నుంచి వ్యవసాయ లోన్ తీసుకుంటే బ్యాంకు వాళ్ళు పాడి 300 ఆ కట్ చేసిన తర్వాత మాకు డబ్బులు పేమెంట్ ఇచ్చేవాళ్ళు. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు తీసుకుంటారు. గత గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము కడతామని చెప్పి కొన్ని చేసుకున్నాం. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత నాయకులు అమ్ముతారు. 300 రూపాయలు పాడి బాబు ఎకరాకి. పట్టడానికి పోతే 30,000 29,000 దాన్ని కట్టిస్తారు. ఆ దాన్ని చేసిన చాలా గతంలో తీసుకున్నాము. ఈసారి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. మేమైతే 300 రైతు 300 కూలి మంది కట్టించండి, కట్టించకపోతే మేము కొత్తగానే కట్టుకుంటాం సరే సారా చెప్పుకుంటాం. దాని ఇంప్లిమెంటేషన్ పాపాన్ని పోలేదండి సరే. ప్రతి అగ్రికల్చరల్ ఆఫీస్లో ఒకడు ఉంటున్నాడు సచివాలయ పరిధిలోనే. అంటే ఇంచుమించు ఎంత 600 ఎకరాలు 500 ఎకరాలు ఉన్నటువంటి ఏరియాలో 2 సచివాలయ పరిధులు 2 పంచాయతీలు అండి. ఏనుగుతుంది 600 రెవెన్యూ ఉంటున్నారు. ఈ 600 కట్టించలేదండి. ఇప్పుడు ఏమన్నట్టు మునిగిపోతే మేము మొత్తం ఇచ్చేవారు కదా. అవన్నీ చెయ్యట్లేదు వీళ్ళు. ఏమైనా చెప్తే ఎవరు పట్టించుకున్న నాదులు లేదు బాబు. మాకు యూరియా కూడా కొడుతుంది చెప్పుకుంది సిగ్గుచేటుగా ఉంది, కానీ ఇంకా బయటకు అనుకోలేము. కానీ ఏదో మాకేదో అదే రకంగా ఉంది చెప్పుకోలేము కదా. అనుకోలేకపోతున్నా పరిస్థితి. రమ్మను రావాలి కదా వాళ్ళ ఆఫీసులో కూర్చుంది తర్వాత. ఇది 8 అండి. 4, 6 వస్తుంది. 4, 5 మెగాజీని ప్రాబ్లం అది 2 లాగాలి సార్. అలాగైతేనే మనకి ఈ పొలానికి సేఫ్టీ ఉంటుంది. అదేంటి మరి పంట నష్టం మీరు వేస్తున్నారా అంచనా? ఆల్రెడీ 150 ఎకరాలు ఇచ్చాను సార్. అవును, ప్రిలిమినరీ రిపోర్ట్. సో మనకి 2 అవర్స్ ఒకసారి రిపోర్ట్ అడుగుతున్నారు. అవును ఇస్తున్నాం. అదేని మీరు పర్మనెంట్ బేసిస్లో ఇప్పుడు ప్రపోజల్ పెట్టండి. డిఈ నెంబర్ చూసి పంచాయతీ డిఈ నెంబర్ ఇది ఉంది కదా కాలువ, ఈ నీరంతా ఎందులో చల్లాలి?
ఇలాగే వెళ్ళాలి కదా, ఇంత చిన్నది మరి ఎక్కడ లాగుతుంది, 4-5 రోజులు పడుతుంది కదా, ఇంకా నీరు పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఎలాగా మరి అదే మరి జేసీబీ పెట్టి మనం క్లీన్ అయినా చేయాలి కదా, మరి అది టెంపరీగా ఇప్పుడు ఫండ్స్ ఉంటాయి కదమ్మా, అదైనా చేపిస్తే నీరు త్వరగా లాగుతుంది. ఎందుకంటే ఈ నీరు ఇంకా పెరిగిపోద్ది, ఇంకా 2-3 అడుగులు పెరిగిపోద్ది, అలా నీరు అదే అంటున్నాను. అందుకని మనం జేసీబీ ప్రొక్లైన్ పెట్టి కనీసం ఆ కాలమైనా మనం క్లియర్ చేస్తే దారి ఈ లాస్ట్ టైం చేసాం కొంతవరకు, అటు ఆ ప్రొక్లైన్ చేస్తే రేపు ఇది ఇంకా మునక్కుండా కనీసం ఈ స్థాయికి ఆగుతుంది. అది మరి ఇన్నెట్ పెట్టండి మీరు, ఎవరు చేయాలి అది అమౌంట్స్? హలో, ఇది ప్రస్తుతానికి ఏంటంటే 4 feet వాటర్ ఉంది ఈ పొలాలన్నీ. అవి వెళ్ళే డ్రైన్ ఏంటంటే ఇది జస్ట్ 5 feet విత్ డ్రైన్, అంటే అటు జంపాలం వైపు తీసుకెళ్లే కాలం అనమాట. ఇది బొర్రమాంబ కాలం అంటారు. ఇది మరి లాగాలంటే చాలా టైం పడుతుంది. నెక్స్ట్ ఇంకొక కాలువ అటు సైడ్ మన రైల్వే ట్రాక్ వైపు ఒక కాలువ ఉంది, అది ప్రస్తుతానికి మనం ఇమ్మీడియట్ గా ప్రొక్లైన్ పెట్టేదో మనం ఆ కాలువ కొంత పూడికి కొంతవరకైనా తీస్తే ఈ నీరు కొంత క్లియర్ అవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ రేపు వెళ్ళిట్లో ఇంకా ఈ వాటర్ అక్యుములేట్ అయిపోద్ది, ఇంకొక 3 feet హైట్ వచ్చేస్తుంది ఇంకా రోడ్డు మీదకి. అందుకని అది అవాయిడ్ చేయాలంటే మనం ఇప్పుడు కనీసం అట్లీస్ట్ క్లియర్ చేసుకోవాలి. మనం ప్రొక్లైన్ పెట్టి కొంతవరకు చేస్తే ఇది అట్లీస్ట్ ఈ బేసిక్ హైట్ 3 feet ఏదైతే ఫిల్ అయ్యి ఉందో ఇక్కడతో ఆగుతుంది. లేకపోతే ఇది మళ్ళీ రోడ్డు కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. లాస్ట్ టైం మునిగిపోయింది, అలాగే మేమే తీయించాం జేసీబీలు పెట్టి. ఇది కొద్దిగా పెట్టండి. నెక్స్ట్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే కల్వర్ట్ 10 feet, ఇప్పుడు ఏదైతే రోడ్డు ఉందో ఆ 10 feet కల్వర్ట్ పెద్దది విడ్త్ పెంచి మనం కల్వర్ట్ వేసుకోవాలండి, హైట్ పెంచి. కరెక్ట్, స్లాబ్ కల్వర్ట్. అవును అవును, ఎందుకంటే అది పెద్ద హైట్ ఏం కాదు కదా, ఐ మీన్ కాస్ట్ ఏం కాదు కదా స్లాబ్ కల్వర్ట్. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రోడ్డే కాబట్టి దానిలోనే స్లాబ్ కల్వర్ట్ పెట్టేసి మనం విత్ 10 feet అంతా పెట్టుకుంటే ఇంక ఈ పరిస్థితి రాదు. ఇప్పుడు ఇది రికరింగ్ ప్రాబ్లం అయిపోతుంది మనకి. అదే అందుకే పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు మన సచివాలయం మన అగ్రికల్చర్ ఈయన కూడా ఉన్నాడు, రాజా అండి. ఆయనకి చెప్పి మరి ఈ ప్రొక్లైన్ పెట్టి ఇదేదో కొద్దిగా క్లియర్ చేసి ఏర్పాటు చేస్తే బెటర్ కాదు. ఇప్పుడు మన దగ్గర కలెక్టర్ దగ్గర ఫండ్స్ ఉన్నాయి కదండి, గవర్నమెంట్కి ఇచ్చాం కదా. అవును, మీకు కాదు, ఇప్పుడు మీరు కలెక్టర్కి రిప్రజెంట్ పెడితే ఆవిడ ఎక్కడికక్కడ ఇచ్చేస్తుంది వెంటనే. నిన్న గ్రాంట్ అటు సైడ్ కొంత రిలీజ్ చేయించాము. అందుకే కదా ఎమర్జెన్సీ ఫండ్స్ అనే కదా సీఎం గారు రిలీజ్ చేశారు ఎక్కడికక్కడ. అవును అవును, సరే అయితే అది మాట్లాడతానండి వాళ్ళతో. ఈరోజు మీరు ఇది పర్మనెంట్ బేసిస్ కింద పెట్టించండి. సరే సరే, ఓకే అండి. ఇరిగేషన్ ఆ గ్రాండ్ నుంచి ఇది అందరికి ప్రొక్లైన్ పెట్టమంటే కానీ అటు చెరుకు పొలాలు కానీ ఈ 4 అడుగులు కూడా నీరు వెళ్ళేటువంటి దారి కేవలం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ 6 అడుగులు కాలువ ఏదైతే ఉందో ఈ 6 అడుగులు వెడల్పున్నటువంటి కాలువ ద్వారా బొర్రమ్మ గడ్డకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. బొర్రమ్మ గడ్డ నుంచి అలాగే జంపపాలెం మీద నుంచి అట్లాగా సముద్రంలోకి రామిరెడ్డిపాలెం వైపు సముద్రంలోకి కలిసిపోయేటువంటి మా తోవ మాత్రమే ఇక్కడ వెసులుబాటు ఉంది. దీనికి శాశ్వత పరిష్కారంగా మరి ఇక్కడ ఒక ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డులో మనం ఒక 10 నుంచి 12 అడుగులు కల్వట్టు, పెద్ద కల్వట్టు శాశ్వత పరిష్కారం కింద శాశ్వత కట్టడం నిర్మించాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడే ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ నుంచి కూడా మన డిఈ గారికి కూడా మాట్లాడి పంచాయతీరాజ్ నిధుల నుంచి పెట్టమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇది ఏదైతే ఇదివరకు మన రైల్వే ట్రాక్ ఎప్పుడైతే కొట్టుకెళ్ళిపోయిందో కిందసారి ఒక మధ్యలో తుఫాను కారణంగా, హుదూద్ తుఫాను కారణంగా ఆ సమయంలో కానాలు ఒక 4-5 కానాలు ఏర్పాటు చేశారు వారు నీరు పోవడానికి వీలుగా. 6 కానాలు. ఆ 6 కానాల నుంచి ఏంటంటే ఇప్పుడు నరసింగపల్లి, సోమవారం, ఎన్జీపాలెం నుంచి ఉన్నటువంటి నీరు కూడా ఏదైతే పొలాలకు నిండిపోయినటువంటి నీరు ఆ ఎక్కువ మొత్తంలో వచ్చే నీరంతా కూడా ఆ కానాల ద్వారా ఇలా ఏనుగుతుని గ్రామంలోకి ఈ పొలాల మీదకి వచ్చేయడం వల్ల ఈ పొలాలు పూర్తిగా ఇవాళ ఇంత కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చి పొలాలు పండించినటువంటి రైతులు
పూర్తిగా నష్టపోతా ఉన్నారు. ఇప్పుడు కూడా నష్టపోయారు పూర్తిగా. కాబట్టి ఈ విధంగా మురికి వాటర్ కూడా రావడం వల్ల ఏంటంటే నీరు తర్వాత వెళ్ళిపోయినా కూడా ఈ రెక్కలన్నీ ఊడిపోయి దాని ఎందుకు కూడా దిగుబడి రాకుండా ఇవాళ పోయే పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ తీవ్రంగా ఈ రైతులు నష్టపోతా ఉన్నారు. కాబట్టి దీని శాశ్వత పరిష్కారం కింద ఆ కాణాలకు కూడా గేట్లు పెట్టేటువంటి పరిస్థితి తీసుకురావాలి. అదేవిధంగా ముఖ్యంగా పెద్ద కల్వర్టు, ఈ నీరు ఎంత నీరు వచ్చినా కూడా ఈ కల్వర్టు ద్వారా నీరంతా లాగేసుకునే విధంగా ఈజీగా వెళ్ళిపోయే విధంగా రోజుల తరబడి కాకుండా గంటల వ్యవధిలోనే ఈ నీరు తీసుకెళ్లే విధంగా కల్వర్టు కూడా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద వెంటనే నేను కూడా రిప్రజెంటేషన్ పెట్టి త్వరలోనే ఒక 4 రోజుల్లోనే ఈ మరమ్మతులు శాశ్వత మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా రైతులు కూడా ఇప్పటికే మన సెక్రటరియట్ సిబ్బంది కూడా ఈ పంట నష్టాన్ని 120 ఎకరాలు ఈ ప్రాంతంలో పొలాలు నష్టపోయని చెప్పి ప్రాథమిక నివేదిక సమర్పించడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయి నివేదిక ఇంకా ఎందుకంటే ఇప్పుడు వర్షాలు ఇంకా పెద్ద వర్షాలు పడతా ఉన్నాయి. ఈ 2 రోజుల్లో కూడా ఇంకా నీరు స్థాయి పెరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీని మూలంగా కూడా ఎప్పటికప్పుడు గంటకి కూడా సర్వే చేసి ఎంత మొత్తంలో పంట నష్టం జరుగుతుంది అనేటువంటి ప్రభుత్వానికి ఇప్పటికప్పుడు నివేదిక సమర్పిస్తా ఉన్నారు. దాని ద్వారా పంట నష్టాన్ని కూడా రైతులకు ఇచ్చే ఏర్పాటు చేయమని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పున్నారు. దాని ప్రకారం రైతులకు నష్టం వాటిల్లకుండా అలాగే ఇక్కడ ప్రస్తుతం శాశ్వత పరిష్కార దిశగా కూడా చర్యలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇక్కడ ఈ ప్రాంత రైతులు కూడా మరి ఈ సమస్యను ఇప్పటి నుంచో 7-8 సంవత్సరాల నుంచి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా 7 సంవత్సరాల నుంచి కూడా ఈ కాలువలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూడికి తీతలు తీయాల్సిన అవసరం ఉంది. 7 సంవత్సరాల నుంచి తీయలేదు. ఎన్ఆర్జీఎస్ నిధులు కొంత దుర్వినియోగం అవుతున్నటువంటి మాట వాస్తవమే. దాన్ని సద్వినియోగం చేయాలంటే నిజమైనటువంటి కాలువలు ఏవైతే ఉన్నాయో రైతులు పనికొచ్చేవి అవి పూర్తి స్థాయిలో ఈ ముంపుకు గురవ్వకుండా ఉండే విధంగా ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ని పెట్టి ప్రొక్లైన్ పెట్టి ఈ పూడికి తీత అంతా కూడా ఈ బొర్రమ్మ గడ్డ అంతా కూడా పూడికి తీత తీయాల్సినటువంటి అవసరం ఉందని అధికారులు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. అది తీద్దాం ముందు సార్ కొరలే నుండి రాజు బొర్రం గేట్ నుంచి వచ్చి వాటర్ కింద పడి ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ కాలువది ఈ కాలువది క్రాస్ అయ్యి మళ్ళీ కనిపెడుతుంది. ఏం లేదు సార్, ఈ కాలువలో నించుని ఇదే వెళ్ళాల్సిన అవసరం లేదు. కాలం సార్ వచ్చింది ఇప్పుడు ఎక్కడ కట్టాలి, గట్టి అక్కడ కట్టాలి. ఎందుకంటే ఇక్కడ దాని కిందకి ఎలా కట్టిస్తే మనకు ఈ నీరు కూడా అటు పోతుంది కదా. వాళ్ళ ఇంటికి ఇచ్చారా? మరి వాళ్ళ సరికదా ఇంటికి ఇచ్చామని చెప్పాం కదా. ఈ పిల్లలకి మరి ఎంతమంది పిల్లలు? అవును, వాళ్ళ ఇంటికి 3 రోజులు సరిపడా ఇచ్చారా? ఎంతమంది? 5 అదే అంతే చాలండి. పిల్లలు మనం పెట్టంగానే ఇంటికి ఇచ్చారు. ప్రెగ్నెంట్కి డ్యూ ఉన్న వాళ్ళు ఎవరు లేరు కదా, అంటే డెలివరీ ఏమీ లేదు కదా, ఎవరు లేరు ఈ వారంలో, ఎవరు లేరు. డయాలసిస్ వాళ్ళు అమ్మా ఎవరన్నారా? లేకపోతే నేను పేషెంట్ కాదంటే మన డయాలసిస్ వాళ్ళు ఉన్నా మన హాస్పిటల్ అడ్మిట్ చేసేస్తున్నాము అంటే ముందుగానే. సరే, ఇంకేమైనా ఉన్నాయమ్మా కంప్లైంట్స్, ఇబ్బందులు? అవగాహన చేస్తారు సార్ అంతే. అవును, అదే ఈ లోన్ తెల్ల వచ్చేది సార్, అందులో తెల్లపురుగు ఉంటుంది ఇందులో. దానివల్ల మొత్తం పోతుంది. ఈ కింద వచ్చి మ్యాథ్స్ వచ్చేది, మ్యాథ్స్ వచ్చేది వచ్చేది అన్నమాట. ఈ ఇందులో ఇంట్లో ఉంటుంది అన్నమాట. నీరు ఎక్కువ తగ్గింది కానీ ఇలా వర్షాలు పడితే కొంచెం చెప్పిపోద్ది అంటారు. కూర ఉంటుంది పైన ఇవన్నీ బయటికి